హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో కొత్త మూవీ అప్డేట్స్తో మన ఛానల్ ఈ మధ్య అయితే తెగ దూసుకుపోతుందన్నమాట. సో అదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి మూవీ అప్డేట్ ఏంటంటే, సో ఈ సంక్రాంతి టైంలో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు చాలా సినిమాలే బరిలో ఉన్నాయన్నమాట. సో ఈసారి పోటాపోటీగా ఉండేటటువంటి సినిమాలు ఏదైనా ఉన్నాయంటే, ఒకటి గుంటూరు కారం, రెండు హనుమాన్ అని చెప్పొచ్చు. సో హనుమాన్ కాదంట, హనుమాన్ అంట. సో నాకు అది రీసెంట్గానే తెలిసింది. సో ఈ హనుమాన్కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. బేసికల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో థియేటర్స్ అన్నీ కూడా గుంటూరు కారంగా ఎక్కువ ఇచ్చి హనుమాన్ని చాలా తొక్కేశారు అనేటటువంటి మాటలు అయితే మనం విపరీతంగా వింటున్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దిల్ రాజు గారి మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. మీడియా పరంగా కూడా చాలా వరకు కాస్త నెగిటివ్గానే పోర్ట్రేట్ చేశారు. అండ్ ఈ మధ్యన దిల్ రాజు గారు బాగా ఫైర్ అయ్యారనమాట. సో ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే, సో హనుమాన్ సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర, తెలంగాణలో థియేటర్లు ఇవ్వకుండా బాగా తొక్కేశారనమాట. సో దీనికి సంబంధించి దిల్ రాజు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో మాట్లాడాము, ఒకటేసారి ఎందుకు డే బై డేగా సినిమా రిలీజ్ చేద్దామంటే, సో హనుమాన్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మ ఏం చెప్పారంటే, మేము నాట్ ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్, సో నార్త్ కోసం రిలీజ్ కోసం కూడా మేము చూస్తున్నాం. సో అందువల్లనే ఈ సినిమాని అదే రోజున రిలీజ్ చేయాలి అని ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది అని చెప్పి దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. బట్ ఇప్పుడు ఏమైందంటే, అసలు థియేటర్స్ ఇవ్వకపోవడం వల్ల, అంటే అసలు ముఖ్యంగా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీ హనుమాన్ అయినప్పటికీ కూడా, సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీసినటువంటి సినిమా కాబట్టి ఇక్కడ పేరు ఎక్కడ ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో మొత్తానికి గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మ ఒక కొత్త టైప్ ఆఫ్ ప్లాన్ చేశాడు అనమాట. సో అదేంటంటే, నార్మల్గా ఇప్పుడు 12న అంటే జనవరి 12న చాలా సినిమాలు బరిలో ఉండటం వల్ల, సో పైగా థియేటర్లు కూడా లేకపోవడం వల్ల ఈ హనుమాన్ సినిమాకి సంబంధించినంత వరకు ప్రీమియర్ షోలు అయితే వేయబోతున్నారంట. సో జనవరి 12న రిలీజ్ అవబోతున్నట్టు హనుమాన్ సినిమా జనవరి 11నే ప్రీమియర్ షో రూపంలో మనందరి ముందరికి రాబోతున్నట్టు ప్రశాంత్ వర్మ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అయితే ట్వీట్లో తెలపడం జరిగిందనమాట. సో మైత్రి మూవీ మేకర్స్ చేసినటువంటి ట్వీట్లో చాలా క్లియర్గా ఉంది. సో హనుమాన్ సినిమాని మేబీ 12వ తారీఖున థియేటర్ లేకపోవడం వల్ల చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాక్సిమం టికెట్లు అయితే త్వరగా రిలీజ్ చేస్తాము. సో 11వ తారీఖునే ప్రీమియర్ షో పడుతుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మనకు అందించింది. అసలు ఎందుకు గుంటూరు కారంతో పోలిస్తే హనుమాన్కి ఎందుకు అంత క్రేజ్ ఉందంటే, కేవలం అందుకు కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పొచ్చు. సో ప్రశాంత్ వర్మ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ, అతనికి ఉన్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, అండ్ అంతేకాకుండా ఆది పురుష్ లెవెల్తో పోలిస్తే, అంటే ఆది పురుష్ సినిమాతో కంపేర్ చేసినప్పుడు గ్రాఫిక్స్ లెవెల్స్, విఎఫ్ఎక్స్ లెవెల్స్ చాలా బెటర్మెంట్ ఉండడం, అండ్ అంతేకాకుండా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం. సో ఇలా ఎన్నో కారణాలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని భారీగా పెంచేసాయని చెప్పాలి. సో అంతేకాకుండా ఈ సంక్రాంతి సమయంలో రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు కూడా ఇటువంటి పోటీ ఉంటేనే మనకి కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ వర్షన్లో చూసుకున్నా సరే హనుమాన్ సినిమాకి క్రేజ్ ఎందుకు అంత వచ్చింది అన్న విషయానికి ఈ పాటే మీకు ఆన్సర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ కానీ సౌత్ ఇండియాలో పక్కన పెడితే, ఇన్ కేస్ నార్త్ ఇండియాలో ఈ సినిమా బాగుంది అన్న ఒక్క మాట వస్తే చాలు, మనకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. సో అందువల్లనే మేబీ ఏమంటారు, ఈసారి అంటే నార్త్ ఇండియాలో ఇది 12నే రిలీజ్ అవుతుంది, కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రీమియర్ షోలు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్. సో మీరేమనుకుంటున్నారు? మీరు 12న పోటాపోటీగా ఒకటే రోజు గుంటూరు కారం అండ్ హనుమాన్ చూద్దాం అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ 11నే హనుమాన్ చూసేసి 12న గుంటూరు కారం చూద్దాం అనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.